Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మనము తెలంగాణ క్లాస్ 10 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో స్కిప్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి? స్కిప్ చేయడం అంటే మొత్తం వదిలేయడం కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వకుండా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన చాప్టర్స్కి ఇచ్చి తర్వాత వాటికి ఇచ్చేటువంటి అంటే లాస్ట్లో చేసేటువంటి చాప్టర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా కంపల్సరీ మంచి స్కోర్ చేయాలి కాబట్టి నీ ఫ్రెండ్ కూడా షేర్ చేయి, ఓకేనా? మొదటిగా మనం బాగా ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే 6 మార్క్ క్వశ్చన్స్ మరియు 4 మార్క్ క్వశ్చన్స్. మొదటిగా మనం 6 మార్క్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో నేను ఇక్కడ హై ప్రిఫరెన్స్ అని చెప్పి రాసాను చూడు. ఈ చాప్టర్స్ మొదటిగా స్టార్ట్ చేయి, ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయి. అంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను చూడు. చాప్టర్స్ ఒకటే కాదు, చాప్టర్స్లో ఏం చెయ్యాలి అనేది కూడా నేను నీకు చెప్తాను. మొదటిగా స్టాటిస్టిక్స్లో చూసుకుంటే నీకు మీన్, మీడియన్, మోడ్ ఈ 3 ఫైండ్ అవుట్ చేయడం రావాలి అన్న గ్రూప్ డేటాకి. మళ్ళీ మీన్లోనే 3 మెథడ్స్ ఉంటాయి: డైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, డీవియేషన్ మెథడ్. ఇవన్నీ కూడా కంపల్సరీ 100% నువ్వు నేర్చుకోవాలి, ఓకే? అక్కడికి ఈ స్టాటిస్టిక్స్ కూడా ఒక 6 మార్క్ క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా రాసేస్తారు, ఓకేనా? అండ్ ఇందులోనే మనకి మీడియన్, మోడ్ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్పాండ్ చేయమంటాడు. అదవుతుందా? అది 4 మార్క్ క్వశ్చన్గా అడుగుతారు. సో నువ్వు ఈ స్టాటిస్టిక్స్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వి, ఓకే? ఫుల్ఫిల్గా నేను చెప్పినవన్నీ నేర్చుకో. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీలో 4 పాయింట్స్ ఇచ్చి ఏ కోఆర్డినేటర్ ఫామ్ అవుతుంది, పారలలోగ్రామా, రెక్టాంగిలా, స్క్వేరా, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాబ్లం చేస్తాం. డైరెక్ట్గా సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేస్తాము. ట్రై సెక్షనల్ పాయింట్స్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. లేదంటే ఒక లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయడానికి కారణమైన పాయింట్స్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. అంటే సెక్షన్ ఫార్ములాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంపల్సరీ చెయ్యి, ఓకేనా? అండ్ మరొక విషయం, ఇప్పుడు నేను ఈ చాప్టర్సే మొదటిగా సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇవి ఈజీ చాప్టర్స్. ఇందులోంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ నువ్వు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 90 డేస్లో కూడా, ఓకేనా? అందుకనే నేను ఈజీ నుండి మన లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకే? సో కోఆర్డినేట్ జామెట్రీ అర్థమైంది కదా నీకు 6 మార్క్ ఏం చేయాలో. ఇక 4 మార్క్ విషయానికి వచ్చేస్తే అంటే 4 మార్క్స్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేస్తున్నాను నీకు. ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. సెంట్రాయిడ్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే మొత్తం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. సో అందుకనే ఈ చాప్టర్ అస్సలు వదలదు, నువ్వు మొత్తం ప్రిపేర్ అవ్వు. అటు 6 అయిపోతుంది, 4 అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ 2 మార్క్ వస్తే అది కూడా నువ్వు రాసేస్తావు, ఎందుకంటే చిన్న క్వశ్చన్సే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే కాబట్టి నువ్వు ఈజీగా చేసేస్తావు. ఇక 1 మార్క్ క్వశ్చన్ అయితే అది మనం 1 మార్క్ క్వశ్చన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? నెక్స్ట్ రియల్ నెంబర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ చాప్టర్. ఇందులో నువ్వు ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ నేర్చేసుకో. సింగిల్ నెంబర్, డబుల్ నెంబర్స్ కూడా నేర్చుకోవాలి. సింగిల్ నెంబర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3 ఇలాంటివి. దీంతో పాటుగా 2 + స్క్వేర్ రూట్ 3, 2 + 5 రూట్ 2 ఇలాంటివి కూడా నువ్వు నేర్చుకోవాలి కంపల్సరీగా, ఓకే? తర్వాత లాగరిథమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. రియల్ నెంబర్స్లోనే లాగరిథమ్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ కొంతమంది డౌట్ రావచ్చు, అసలు ఆ వీడియోలో మీరు ఏం చెప్దాం అనుకున్నారు, ఏం చెప్తున్నారు అని. అంటే స్కిప్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటో చెప్తామని అన్నారు కదా, మరి ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తున్నారు ఏంటి అంటే సింపుల్ కదండి. మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ స్కిప్ చేయాల్సిన చాప్టర్సే కదా, అవునా కదా? దట్స్ వై నేను వీటికి ఫస్ట్ చెప్తున్నాను. వాటి గురించి కూడా చెప్తాను. రో ప్రిఫరెన్స్ అంటే మొత్తం వదిలేయమని కాదు, వీటి గురించి కూడా చెప్తాను. వీడియో నువ్వు చివరి వరకు చూడు, నీకు క్లారిటీ తెప్పిస్తాను, ఓకే? సరే, ఇవి అయిపోయిన తర్వాత లాగరిథమ్స్లో ఎక్సర్సైజ్లో చివరి ఉంటాయి చూడు, ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం లెంతీగా ఉంటాయి, కష్టం కాదు, కొంచెం లెంతీగా ఉంటాయి. అవి కంపల్సరీ ప్రిపేర్ అవ్వు, ఓకేనా? అక్కడికి నువ్వు ఒక 6 రాసేస్తావు రియల్ నెంబర్స్ నుండి. ఒకవేళ 4 వస్తే లాగరిథమ్స్లోనే మరీ లెంతీ క్వశ్చన్స్ కాకుండా, కొంచెం మరీ చిన్న క్వశ్చన్స్ కాకుండా కొంచెం మీడియం లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వు, ఓకేనా? సో అలా ప్రిపేర్ అయితే నువ్వు రియల్ నెంబర్స్లో నుండి 6, 4 అయిపోయినట్టే. తర్వాత పాలినామియల్స్, గ్రాఫ్. ఇంకా మొదటగా నువ్వు పాలినామియల్స్ ఓపెన్ చేసావంటే గ్రాఫ్ నీకు రావాలి, అంతే. గ్రాఫ్ ఎలా డ్రా చేయగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రాఫ్ అనేది. ఎందుకంటే మనకి గ్రాఫ్స్, డయాగ్రామ్స్ కంపల్సరీ వస్తాయి ఎగ్జామ్లో. వీటిని స్కిప్ చేయడం అస్సలు కుదరదు. ఏదో గ్రాఫ్ అన్న రావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ అన్న రావచ్చు, లేదంటే 2 కూడా రావచ్చు. అందులో ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు, ఓకే?
పాలినామియల్స్ నుండి నువ్వు గ్రాఫ్ కంపల్సరీ నేర్చుకో. తర్వాత వెరిఫై ద రిలేషన్షిప్ అని చెప్పి ఒక క్యూబిక్ పాలినామియల్ ఉంటుంది, ఆల్ఫా బీటా గామా అని చెప్పి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఇలా ఒక సమ్ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ని, ఎక్సర్సైజ్ ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది కూడా చెయ్యి. ఈజీ ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మొదటి నుండి ఇప్పుడు వరకు చెప్పిన అన్నీ కూడా ఈజీ ప్రాబ్లమ్సే. ఇది గుర్తించుకో నువ్వు. ఇవన్నీ కూడా నువ్వు చేయగలవు, ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. ఓకే సరే. గ్రాఫ్ తర్వాత క్వశ్చన్ వెరిఫై ద రిలేషన్షిప్ అని చెప్పి క్వశ్చన్ చెప్పాను కదా అది. ఇక ఇందులో నుండి ఒకవేళ 4 మార్క్ వస్తే, అంటే ప్రతి చాప్టర్ నుండి 4 మార్క్ వస్తే 6 మార్క్ వస్తే ఎలాంటి వాడికి వచ్చాను ఎందుకు అంటున్నానంటే, మనకి 100% క్లారిటీగా చెప్పలేమండి. ఇప్పుడు ఏపీ అనుకోండి, రియల్ నెంబర్స్ తీసుకుంటే పలానా 8 మార్క్ క్వశ్చన్ 100% వస్తుందని అక్కడ మనకి గవర్నమెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు బ్లూ ప్రింట్ అనేది అండ్ వెయిటేజ్ అనేది. మనకి ఇక్కడ అలా లేదు. అందువల్లనే నువ్వు బాధపడకుండా ఏ చాప్టర్లో నుండి ఎన్ని మార్క్ క్వశ్చన్స్ వస్తే ఏ కాన్సెప్ట్లో నుండి ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అని కూడా నేను చెప్పేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే నువ్వు మళ్ళీ బాధపడకూడదు అందుకని. సరే, ఇక పాలినామియల్స్ నుండి ఒకవేళ 4 అడిగేలా ఉంటే మాత్రం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కదండి, అది నేర్చేసుకోండి. అది కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే గ్రాఫ్ డ్రా చేయడం కన్నా అది నీకు రావాలి. తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి రిలేషన్షిప్ అడుగుతాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇది ఆ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు చెయ్యి. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్. ఇందులో ఓన్లీ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయి. మొదటగా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయి, ఇంకా ఏ సమం ముట్టుకోకు. ఓకే, అంటే ఇవి అన్ని చాప్టర్స్ కూడా ఫస్ట్ సినాప్సిస్ చదువుకుని అప్పుడు ప్రాబ్లమ్ చేయడం మొదలుపెట్టి నీకు డౌట్స్ రావు. అండ్ ఇందులో మాత్రం నువ్వు కన్స్ట్రక్షన్ మీద బాగా ఫోకస్ చేయి. 2 కన్స్ట్రక్షన్స్ నేర్చుకో. ఇది కూడా ఈజీయే కదండి, ఇందులో మనం ఇబ్బంది పడడానికి ఏమి ఉండదు. కొంచెం ఆ కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూసుకుంటే మనకి కంప్లీట్ అయిపోద్ది. కన్స్ట్రక్షన్ మీదే ఫోకస్ చేయి ప్రస్తుతానికి, ఇంక ఏ ప్రాబ్లం ముట్టుకోవద్దు. తర్వాత ట్రిగ్నోమెట్రీలో ప్రూఫ్ సమ్లు ఉంటాయి, లాస్ట్ ఎక్సర్సైజ్లో ప్రూఫ్ సమ్లు ఉంటాయి. ఆ ప్రూఫ్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఒకవేళ 6 మార్క్స్కి చాయిస్ ఉంది కదా, ఇది స్కిప్ చేద్దామని అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ స్కిప్ చేసిన 4 మార్క్స్లో ట్రిగ్నోమెట్రీ అడుగుతున్నారండి. ఓకే, దట్స్ వై దీన్ని స్కిప్ చేయొద్దని చెప్పి అది నా సజెషన్. ఓకే, ప్రూఫ్ సమ్లు చేసుకో ఇందులో నుండి. అండ్ 4 మార్క్స్కి ఒకవేళ ప్రూఫ్ ఇవ్వకుండా ఉంటే మరి ఎలాంటివి అడుగుతారు అంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి మనకి సైడ్స్ సైన్ థీటా ఎంత, సైన్ ఏ ఎంత, కాస్ ఏ ఎంత అని చెప్పి ఫస్ట్ ఎక్సర్సైజ్గా ఉంటాయి, ఇవి అడగొచ్చు. లేదంటే యాంగిల్ సైన్ 30 ప్లస్ కాస్ 45 ఇలాంటి యాంగిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అంటే టోటల్గా నువ్వు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అంతా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఇదంతా ప్రిపేర్ అయితే 6 వస్తే వెరీ హ్యాపీ, 4 వచ్చినా నువ్వు రాసేస్తావు, 2, 1 కంపల్సరీ రాసేస్తావు అన్ని ప్రిపేర్ అయితే. ఓకే, అండ్ గుర్తించుకోండి, ఈ 2 తప్ప మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ ఎక్స్క్యూజ్ లేకుండా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ వరకు ఎక్స్క్యూజ్ లేకుండా ప్రతిదీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే మోస్ట్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ అంతకంటే ముందు ఇవి ఈజీ చాప్టర్స్ అండి. అందుకని నేను అంత నొక్కి పెట్టి చెప్తున్నాను. మనకి బ్లూ ప్రింట్ లేదు, ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, ఏమీ తెలియదు. ఇలాంటప్పుడు మనం భయపడకుండా ఈజీ చాప్టర్స్ మీద ఫోకస్ చేసి అండ్ ఇందులో నుంచి వచ్చేటువంటి 6 మార్క్ క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ చేస్తే మన స్కోర్ కంపల్సరీ పెరుగుతుంది. ఓకే, ట్రిగ్నోమెట్రీ తర్వాత మెన్సురేషన్. ఇక్కడికి వచ్చేసరికి అండి ఇందులో మనకి లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో. బాగా లెంతీ ప్రాబ్లమ్స్ చేయొద్దు. బట్ మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎల్ఎస్ఏ, సిఎస్ఏ, వాల్యూము, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫార్ములాస్ చదువుకొని ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు చేసుకుంటే మెన్సురేషన్ నుండి 6 ఒకవేళ వస్తే మీకు ఫార్ములాస్ ఐడియా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ అటెంప్ట్ అన్నా చేయగలుగుతారు. 4 మాత్రం ఈజీగా రాసేస్తారు, ఎందుకంటే 4లో మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఒకవేళ దీని నుండి వస్తే కనుక. నెక్స్ట్ అండి ప్రాబబిలిటీ అండి. ప్రాబబిలిటీ చాలా ఈజీ చాప్టర్. ఇందులో నుండి కార్డ్స్, డైస్, నెక్స్ట్ కలర్ బాల్స్ అని చెప్పి ఉంటుంది, సమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పిన్నింగ్ వీల్స్ ఉంటుంది. ఇవన్నీ చూసేసుకుని నీకు అర్థమైపోతాయి. నువ్వు కార్డ్స్ది బాగా చూసుకో. కార్డ్స్ అంటే ఎన్ని షూట్స్ ఉంటాయి, రెడ్ ఎండ్ ఉంటాయి, బ్లాక్ ఎండ్ ఉంటాయి, కింగ్స్ ఎన్ని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ చూసేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తావు. ఓకే, నీ టెక్స్ట్ బుక్లో ఉన్న కార్డ్స్ ప్రాబ్లమ్ చాలు. తర్వాత డైస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్ చేసేసుకో. తర్వాత కాయిన్స్, కలర్ బాల్స్, స్పిన్నింగ్ వీల్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఇంక నేను మళ్ళీ చెప్పను. సో ప్రాబిలిటీ కూడా నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాప్టర్ అంతా చేయాలి. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్ మరియు ఈ మెన్సురేషన్ నువ్వు కాంప్రమైజ్ అవ్వు. బట్ ఇవేవి కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, ఇంకే ఎక్స్క్యూజ్ లేదు, మనం మొత్తం చేయాల్సిందే. నెక్స్ట్ సెట్ కూడా, ఇది యాక్చువల్లీ 6 మార్క్ క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చెయ్యము మనము, బట్ 6 మార్క్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏం లేదు, నీకు రావాల్సినవి
యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, వెన్ డయాగ్రామ్స్ ఇవి వచ్చినాయి అనుకో, ఒకవేళ 6 మార్క్ అడిగినా కానీ నువ్వు రాసేస్తావు. ఈ చాప్టర్ కూడా ఎక్కడ ఎక్స్క్యూజ్ కాకుండా మొత్తం ప్రిపేర్ అవ్వు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం ప్రిపేర్ అవ్వు. నేను మొత్తం ఎన్ని చెప్పానండి? 1 2 3 4 5 6 ఈ 6 చాప్టర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నువ్వు ప్రిపేర్ అవ్వు. ఓకే, మోస్ట్లీ నీకు 80కి లీస్ట్ 50 దాటి వచ్చేస్తాయి. ఓకే, లీస్ట్ వాల్యూగా చెప్తున్నాను, లీస్ట్ నీకు 50 దాటి వస్తాయి కంపల్సరీ. మరి ఇంకా మిగిలిన 30 మార్క్స్ ఏంటంటే మనం కొన్ని స్కిప్ చేసిన చాప్టర్స్, ఇక్కడ కొన్ని స్కిప్ చేసిన చాప్టర్స్ చూడండి, ఇక్కడ లో ప్రిఫరెన్స్ అని రాశాను, ఇవే స్కిప్ చేసిన చాప్టర్స్. అంటే మొత్తం వదిలేమని కాదు, ఇందులో నుండి 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి, 1 మార్క్ వస్తాయి. 1 మార్క్ అయితే ఇంక డౌటే లేదు, మనకు ఉండేవే 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్ అంటే మనకు ఉన్నాయి 14 చాప్టర్లు. అంటే ఈచ్ చాప్టర్ నుండి ఒక క్వశ్చన్ 100%. ఇక 6 మిగిలిపోతున్నాయి కదా, 14 తీసేస్తే 20లో నుండి. సో ఆ 14 తీసేసినా ఇంకా 6 క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క చాప్టర్ డబుల్గా 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని వీటి గురించి లాస్ట్లో మనం మాట్లాడుకుందాము. ఇక 4 మార్క్స్కి వచ్చేస్తే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో నీకు ఒక బాక్స్ ఉంటుంది. ఏంటి? a1/a2 = b1/b2 = c1/c2 అలా నీకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ జాగ్రత్తగా చదువుకుని దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇందులో రైటింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మరీ లెంతీగా ఉన్న రైటింగ్ ప్రాబ్లమ్స్ చేయొద్దు. కొంచెం చిన్నగా ఉన్న ప్రాబ్లమ్స్ చేసుకో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మరియు ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ కంపల్సరీ నేర్చుకో. సో 4 కంప్లీట్ అయిపోద్ది, 2 కంప్లీట్ అయిపోద్ది, 1 కూడా కంప్లీట్ అయిపోద్ది నేను చెప్పిన చేస్తే. ఇందులో నుండి 6 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఇచ్చినా కానీ మనం ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే మనం ఫుల్గా చేస్తాం కాబట్టి ఇందులో 6 మార్క్ క్వశ్చన్స్ రాసిస్తాం. చాయిస్ ఉంటుంది కదా, అందుకని. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది కూడా సేమ్. ఇందులో కూడా థియరిటికల్ ప్రాబ్లమ్స్ పెద్ద ఉంటాయి, పెద్ద జోలికి వెళ్ళొద్దు. కొంచెం మరీ లెంతీ కాకుండా మరీ చిన్నవి కాకుండా ఓ మాదిరిగా ఉన్న మాత్రం నువ్వు చేసుకో, మీడియంగా ఉండేవి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా నేర్చుకో. నేచర్ ఆఫ్ ద రూట్స్ b² - 4ac ఉంటుంది కదా డిస్క్రిమినెంట్, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు నేర్చుకో. 4 అయిపోద్ది, 2 అయిపోద్ది. ఓకే, 1 కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఓకేనండి, ఎందుకంటే మనం 6 చేస్తున్నాము, ఇక 4 చేస్తున్నాము. ఈ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా చిన్న కాన్సెప్ట్స్, పెద్ద కాన్సెప్ట్స్, చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మనకి రివైజ్ అయిపోతాయి. దట్స్ వై మనం 2 మార్క్స్ 1 మార్క్స్ కూడా కంపల్సరీ అటెంప్ట్ చేయగలుగుతాము. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రెషన్స్కి వచ్చేస్తేనండి, ఇందులో కూడా థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ చాప్టర్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అన్ని. ఎంత టర్మ్ ఫార్ములా, సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఫార్ములా, an sn. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఐ థింక్ ఒక 20 నుండి 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెక్స్ట్ బుక్లో. సో మరి అన్నీ చేయడం అంటే అందులో నువ్వు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్లో అన్ని రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి. నువ్వు ఒక మోడల్ చూసుకో, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా చేయగానే చూసుకో, ఆటోమేటిక్గా నీకు ఒకవేళ ఇందులో నుండి 4 వచ్చినా కానీ కంప్లీట్ అయిపోద్ది. ఇక 2, 1 అయితే డైరెక్ట్గా ఏపీ గురించి, జీపీ గురించి, అథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి నువ్వు తెలుసుకుంటే సరిపోద్ది. అదే తెలుసుకోవడం అంటే చూసోది వేయడం కాదు, దానికి రిలేటెడ్ చిన్న ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. సిమిలర్ ట్రయాంగిల్స్ నీవు చేయగలను, నేను ప్రూఫ్ ప్రాబ్లమ్స్ చేయగలను అనుకుంటే దీనికి వెళ్ళు, లేదంటే వదిలేదు. ఎందుకంటే నేను వదిలేమని ఎందుకు అంటున్నానంటేనంటే, మ్యాథమెటిక్స్లో గుడ్ నాలెడ్జ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ చాలామందికి కొంచెం భయం ఎక్కువ ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేటప్పటికి. ఈ భయం వలన ఏంటంటే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు ఆ భయం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కష్టం కాదు, కొంచెం లెంతీగా వచ్చేస్తాయి. బాగా అబ్జర్వ్ చేసి, డయాగ్రామ్స్ యూజ్ చేసి అబ్జర్వ్ చేసి చేయాలి. దట్స్ వై కొంచెం క్లమ్జీగా ఫీల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి నీ ఇష్టం, అంటే మీరు ప్రిపేర్ అవ్వగలను అంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే స్కిప్ చేయండి 4 మార్క్స్కి. మరి 2 మార్క్స్కి 1 మార్క్స్కి ఏంటంటారా? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లికేషన్స్, అలాగే కొన్ని థియరం స్టేట్మెంట్స్ చూసుకుంటే మనకి చాలు. అవి మన ఛానల్లోనే ముందుకు వెళ్ళే కొద్దీ వీడియోస్ వస్తూ ఉంటాయి. 2కి 1కి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, మీకు ఏం కంగారు పడొద్దు. ఓకేనా? తర్వాత మెన్సురేషన్ నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను ఏం ప్రిపేర్ అవ్వాలనేది, అవి చూసుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఇందులో కూడా లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ తీసి నాకు తెలిసి ఫస్ట్ ఎక్సైజ్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంటాయి కదండి, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చిన్నవి చేసుకోండి అంతే. ఓకేనా? సో ఇదండి మనం కొంచెం స్కిప్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇవి. స్కిప్ అంటే మీకు అర్థమైంది కదా, నేను చెప్పింది పూర్తిగా అర్థమైందా లేదా? అంటే డైరెక్ట్గా వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఈ చాప్టర్స్ వదిలేయండి అని కాదు నా ఉద్దేశం. ఇదంతా నేను చెప్పిందంతా మీకు క్లారిటీగా ఫాలో అయితే కంపల్సరీ మీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకే, ఇక లాస్ట్లో 2, 1 మార్క్స్ గురించి చెప్దామని అన్నాను కదా. ఇక్కడండి
1 మార్క్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేస్తే మనం ఇవన్నీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్లీ చాలా కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే చిన్న చిన్నగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ట్రై చేయగలం. ఎందుకంటే కంపల్సరీ మనకి అన్ని చాప్టర్స్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి. మరి యాక్యురేట్గా 20/20 రావాలంటే మీ ఎఫర్ట్స్ చాలా పెట్టాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. అలాగే మన వేదాంతు ఛానల్స్ లైవ్ సెషన్స్లో క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వాటిని అటెండ్ అవ్వాలి. అండ్ మీ స్కూల్లో పెట్టేటువంటి టెస్టులు కూడా బాగా రాయాలి, అటెంప్ట్ చేయాలి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇక 2 మార్క్ విషయానికి వచ్చేస్తే 4కి 2కి పెద్ద తేడా ఉండదండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇందులోనే 2 మార్క్స్ కవర్ అయిపోతాయి. అలాగే నేను ఇందులో కూడా 4s ఏం అడగొచ్చు అని చెప్పాను, దాని నుండి 2s వస్తే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి పెద్దగా 6 మార్క్స్ అంటే ఈ కాన్సెప్ట్, 4 మార్క్స్ అంటే ఈ కాన్సెప్ట్స్, 2 మార్క్స్ అంటే ఈ కాన్సెప్ట్, 1 మార్క్ అంటే ఈ కాన్సెప్ట్ అలా ఉండదు. మన కాన్సెప్ట్ ట్రిగ్నోమెట్రీ ఉందండి, ఇందులో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి? మొదటగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది యాంగిల్ sin 30 cos 30 దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మూడోది కాంప్లిమెంటరీ యాంగిల్ sin 90 - 30 = cos θ దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక నాలుగోది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ sin² θ + cos² θ = 1. ఇవి ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ నీకు వచ్చేసినాయి అనుకో, ప్రూఫ్ సమ్ కూడా నువ్వు నేర్చుకున్నావు అనుకో, అలాగే ప్రతి మోడల్ సమ్ కూడా చూసేసావు అనుకో, నువ్వు దేనికి భయపడతావు? అవునా? 6కి 4కి 2కి 1కి నువ్వు దేనికి భయపడవు, ఎందుకంటే నీకు అన్ని కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి. నేను అదే చెప్తున్నాను, పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్గా కొన్ని చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవుతారు. ఈ లో ప్రిఫరెన్స్లో కూడా నేను మొత్తం వదిలేయమని చెప్పలేదు. అందుకని మీరు బేసిక్గా ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయమని చెప్పాను. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్ చేయడం కోసం అయినా సరే నువ్వు కంపల్సరీ ఫార్ములాస్ రివైజ్ చేస్తావు. అందుకని 2, 1 కంప్లీట్ అవుద్ది. అదవుతుందా నేను చెప్పింది? ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకేనా?